హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ చావు బ్రతుకు. రచన వసుంధర గారు. ఈ కథ మే 1987 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? జగన్నాథం పల్లెటూరులో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నాడు. అతనికి పట్నంలో వ్యాపారం చేసుకుంటున్న స్నేహితులు ఇద్దరున్నారు. ఇద్దరి పేర్లు కూడా వీర్రాజులే. 10 సంవత్సరాలుగా పట్నం వైపు పోకపోవడం వల్ల అతడికి వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటున్నారో కూడా తెలియదు. ఇలా ఉండగా జగన్నాథం కొడుక్కి పెళ్లి సంబంధం నిమిత్తమై పట్నం వెళ్లాల్సి వచ్చింది. ఆ సందర్భంగా అతడు సకుటుంబంగా గుర్రబండిలో బయలుదేరాడు. పట్నంలో తన ఇద్దరు స్నేహితుల ఇంట కొన్నాళ్ళు ఉండాలని జగన్నాథం అనుకున్నాడు. ఒక వీర్రాజు రామన్నపేటలోనూ మరో వీర్రాజు భీమన్నపేటలోనూ పట్నంలో ఉంటున్నట్లు అతడికి గుర్తు. జగన్నాథం ముందుగా రామన్నపేట చేరుకుని వీర్రాజు గురించి వాకబు చేశాడు. ఆ వీధిలో వెళ్లే రంగయ్య అనే మనిషి ఒకడు, ఓహో వీర్రాజు గారా, వారు భీమన్నపేటలో ఉంటున్నారు, రండి చూపిస్తాను అంటూ వారితో బయలుదేరాడు. ఎందుకు బాబు నీకు శ్రమ అన్నాడు జగన్నాథం. ఇందులో శ్రమ ఏముంది? వీర్రాజు వంటి మహానుభావుడి స్నేహితులకు సహాయపడ్డం నా బాధ్యత అన్నాడు రంగయ్య. వాళ్ళు కొంత దూరం వెళ్లేసరికి గుర్రం కాలికి మడతపడి చప్పున కూలబడిపోయింది. జగన్నాథం కుటుంబం బండి దిగారు. గుర్రం సర్దుకునేందుకు కాసేపు పడుతుంది బాబు, తమరు నడుస్తూ ఉండండి, నేను సామానుతో తర్వాత వస్తాను అన్నాడు బండివాడు. దానికి రంగయ్య కోప్పడి, వారిని నడిపించడం ఎందుకు, వేరే బండి చూస్తాను అని అంటుండగా మరో గుర్ర బండి అటుగా వచ్చింది. ఆ బండివాడికి విషయం చెప్పాడు రంగయ్య. అయ్యో వీర్రాజు గారి స్నేహితులా, వారిని నేను ఇంటికి చేరవేస్తాను, గుర్రం పరిస్థితి మెరుగయ్యేదాకా నువ్విక్కడే ఉండు అన్నాడు రెండో బండివాడు. సామాను తరలించడంలో ఆ బండివాడికి రంగయ్య సహాయపడ్డాడు. జగన్నాథం కుటుంబం బండి ఎక్కింది. బండివాడు వారిని వీర్రాజు ఇంటికి చేర్చాడు. అయితే అప్పటికి ఆ ఇంటికి తాళం పెట్టి ఉంది. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఇరుగు పొరుగులు అక్కడికి చేరి సామాను దించారు. వారిలో ఎదురింటి వారు జగన్నాథం కుటుంబాన్ని తమ ఇంటికి ఆహ్వానించి తాగటానికి మజ్జిగ ఇచ్చారు. ఈలోగా వీర్రాజు కుటుంబం గుడికి వెళ్ళినట్లు ఒకరు చెప్పారు. మరొకరు వెళ్ళి వీర్రాజు కుటుంబానికి ఈ కబురు చెప్పారు. మీ స్నేహితుడికి చాలా మంచి పేరుంది, ఆయన ఎలాగుంటారో చూడాలనుంది అని జగన్నాథం కుటుంబం అంతా ఆత్రపడ్డారు. కాసేపటికి వీర్రాజు కుటుంబం గుడి నుంచి తిరిగి వచ్చి జగన్నాథాన్ని సాదరంగా ఇంటికి తీసుకెళ్లారు. అప్పటికి జగన్నాథం గుర్రబండి కూడా ఇల్లు చేరుకుంది. ఇంట్లో వీర్రాజు కనపడకపోవడంతో జగన్నాథం వాడు ఊళ్ళో లేడా అని వీర్రాజు కొడుకు గోపాలకృష్ణని అడిగాడు. నాన్న పోయి ఏడాదయింది, అమ్మ 2 రోజుల క్రితమే తాతగారి ఊరు వెళ్ళింది, నాన్న మీ గురించి చెబుతుండేవాడు అన్నాడు గోపాలకృష్ణ. ఆ వార్త పిడుగులా జగన్నాథం హృదయానికి తగిలింది. నోట మాట రాలేదు. అరే, వాడు చనిపోయినట్లు తెలియదే నాకు, ఊళ్ళో కూడా ఎవరూ వాడు పోయినట్లు నాకు చెప్పలేదు అన్నాడు బాధపడుతూ జగన్నాథం. నాన్న తన కోసం జీవిస్తూనే చేతనైనంతలో 10 మంది కోసం కూడా పాటుపడేవారు. అందుకే ఎవరు ఆయన చనిపోయాడనుకోరు, అందరి మనసుల్లోనూ ఆయన జీవించే ఉన్నాడు అన్నాడు గోపాలకృష్ణ. వాడి గురించి ఇలా వింటున్నందుకు సంతోషంగా ఉంది. ఇంకా వాడు మన మధ్య లేడని బాధగానే ఉంది. మిమ్మల్ని అందరినీ చూశాను. 10 ఏళ్ల క్రితం ఓసారి పట్నం వచ్చినప్పుడు మీరంతా చిన్నపిల్లలు, ఇప్పుడు పెద్దవారై తండ్రికి తగిన బిడ్డలు అనిపించుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ఊళ్ళోనే మరో స్నేహితుడున్నాడు నాకు. అతడి పేరు వీర్రాజే. ఇదివరకు రామన్నపేటలో ఉండేవాడు. అతడి గురించి మీకు ఏమైనా తెలుసా అని అడిగాడు జగన్నాథం. ఆ వీర్రాజు గారు రామన్నపేటలోనే ఉంటున్నారు. రామన్నపేట మీరిక్కడికి వచ్చే దారిలోనే ఉంది. వాకబు చేయలేకపోయారా అన్నాడు గోపాలకృష్ణ. వాకబు చేశాను. చేస్తే అక్కడ ఒక మనిషి నన్నిక్కడకు తీసుకొచ్చాడు అన్నాడు జగన్నాథం. ఈలోగా జగన్నాథం కొడుకు వీర్రాజు కూతుర్ని చూసి మనసు పడ్డాడు. కానీ వాళ్ళు కట్నం ఇచ్చుకోలేరని జగన్నాథం తన కొడుకుని మందలించాడు. జగన్నాథం భీమన్నపేట వీర్రాజు ఇంట్లో 2 రోజులున్నాడు. తర్వాత జగన్నాథం
గోపాలకృష్ణ సహాయంతో రామన్నపేట వెళ్ళాడు. తీరా చూస్తే 2 రోజుల క్రితం వీర్రాజు ఇంటి ముందే తాను వాకబు చేసినట్లు జగన్నాథం గ్రహించాడు. అతడు వీర్రాజు ఇంటికి వెళ్ళాడు. వీర్రాజు స్నేహితుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు. జగన్నాథం అతడికి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు వీర్రాజు గొప్పలకు పోయి ఉన్న ఆస్తంతా తగలేసుకున్నాడు. అందువల్ల పేరు వచ్చింది, కానీ పేరు కూడు పెట్టదు కదా. నేనొకటితో సంబంధం పెట్టుకోను. సంపాదించింది జాగ్రత్త చేసుకుంటాను. ఆ వీర్రాజు దగ్గర ఇప్పుడు 10,000 వరహాలు కూడా లేవు. నా దగ్గర 10 లక్షల వరహాలున్నాయి అని చెప్పాడు. జగన్నాథం స్నేహితుడి ముందు ఏమీ అనలేదు. అక్కడే ఉండి అతడు తాను వచ్చిన పని కూడా పూర్తి చేసుకున్నాడు. పెళ్లివారు జగన్నాథం కొడుక్కి 50,000 వరహాలు కట్నంగా ఇస్తామన్నారు. అతడు ఆ సంబంధాన్ని కాదని భీమన్నపేట వీర్రాజు కూతుర్ని తన కొడుక్కి వధువుగా నిర్ణయించాడు. జగన్నాథం భార్య భర్త మాటను కాదనలేదు. కానీ భర్త అలా ఎందుకు చేశాడో తెలుసుకోగోరింది. రామన్నపేట వీర్రాజును చూశాక నాకు అర్థమైంది. 10 మంది కోసం బ్రతికేవాడు చచ్చినా బ్రతికే ఉంటాడు. డబ్బే ధ్యేయంగా ఎంచుకొని తన కోసమే బ్రతికేవాడు బ్రతికినా చచ్చిన వాడితో సమానం. అందుకే నేను డబ్బుని కాదని మనవాడు మనసు పడ్డ పిల్లనే స్థిరం చేశాను అన్నాడు జగన్నాథం. భర్త విశాల హృదయాన్ని అర్థం చేసుకున్న జగన్నాథం భార్య నవ్వి చాలా గొప్ప పని చేశారు అని అతన్ని మెచ్చుకుంది. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన చావు బ్రతుకు అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.